హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే విజయదశమి రోజు మేమైతే ఒక మానిటర్ అంటే టోటల్గా కంప్యూటర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఈరోజు మంచిదని. సో ఇది మానిటర్ అనమాట. డెల్ 21 పాయింట్ సంథింగ్ ఇంచెస్ ఉన్నాయి అనమాట. సో ఇది ఐపీఎస్ మానిటర్, చాలా మంచి మానిటర్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసేయండి. సో చూడండి, అన్ని పార్ట్స్ అయితే కేబుల్స్ అన్నీ తీసేసాం కదా. సో స్టాండ్ అన్నీ ఇప్పుడైతే డెల్ మానిటర్ అనమాట. సో ఇది ఒక మంచి కంపెనీ అని అయితే చెప్పచ్చు. అలాగే బెన్క్యూ మానిటర్స్ కూడా బాగుంటాయి అనమాట. సో అవి గ్లేర్ లేకుండా మనకైతే డిస్ప్లేకి అయితే బెన్క్యూ మానిటర్స్ అయితే చాలా పర్ఫెక్ట్ మానిటర్స్ అనమాట. సో డెల్ అయినా తీసుకోవచ్చు, బెన్క్యూ అయినా తీసుకోవచ్చు. అవి రెండు చాలా మంచి మానిటర్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఎల్జీ మానిటర్స్ కూడా బాగుంటాయి. సో మనమైతే స్టాండ్ అయితే ఇప్పుడు అయితే ఫిట్ చేద్దాం. సో స్టాండ్కి ముందుగా వాడు ఒక స్టిక్ లాంటిది అయితే ఇచ్చాడు. సో అదైతే దీనికి ఉన్న రెండు స్క్రూస్లో అయితే అదైతే ఫిట్ చేయాలన్నమాట. ఫిట్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు లేటెస్ట్ స్క్రూ టెక్నాలజీతో అయితే ఇది వచ్చిందనమాట. సో ఇదైతే టైట్ చేసేస్తే సరిపోతుంది. ముందుగా క్లాంప్ పైకి లాగి టైట్ చేయాలన్నమాట. సో ఇది ట్రైపాడ్స్లో అయితే ఉంటుందన్నమాట. సో ట్రైపాడ్కి హోల్డర్కి పెట్టేటప్పుడు ఇదైతే వస్తుందన్నమాట. సో చూడండి, దీనికి ఉన్న క్లాంప్స్ ఉంటాయి కదా. సో దీనికి ఉన్న క్లాంప్స్ అయితే ఈ హోల్స్లో అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టేయాలన్నమాట. సో చూడండి, నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా పెట్టేస్తే సరిపోతుంది, ఇంకేమీ కదలదు. సో ఇలా పెట్టేయడం అంతే. సో ఈ మానిటర్ అనేది అయితే మనకి పైకి అయితే 21 డిగ్రీస్ అయితే పైకి అయితే వంగుతుంది అనమాట. సో అలాగే 9 డిగ్రీస్ ముందుకైతే వంగుతుంది అనమాట. సో ఇదైతే ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. సో దీనికి ఉన్న కేబుల్స్ అన్నీ ఎలా కనెక్ట్ చేసుకోవాలో నేను మళ్ళీ చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, దీనికి కేబుల్స్ ఉన్నాయి కదా. సో అలాగే ముందు మంచిగా కనెక్ట్ చేసేసిన తర్వాత అయితే మనమైతే కేబుల్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో దీనిలో హెచ్డిఎంఐ కేబుల్ అనేది సిపియుకి బాటమ్ పెట్టాలి. నేను దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం మౌస్ ఇంకా కీబోర్డ్ వచ్చేసరికి మేమైతే లాగిటెక్ కంపెనీది అయితే తీసుకున్నామన్నమాట. సో ఇది టోటల్గా 800 రూపీసే అయింది. సో మానిటర్ వచ్చేసి మనకి నియర్లీ 8000 రూపీస్ అలా అవుతుందన్నమాట. సో 21 ఇంచెస్ కాబట్టి 8000 9000 రూపీస్ అయితే అవుతుంది. మనకైతే ఈ కీబోర్డ్ ఇంకా మౌస్ రెండు కలిపి అయితే మనకి 800 రూపీస్ అయితే అయ్యిందనమాట. సో మౌస్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో అలాగే లాగిటెక్ కంపెనీ కదా. సో ఇది ఒక మంచి కంపెనీ అని అయితే చెప్పుకోవచ్చు. సో బాక్స్ లోపల ఇచ్చిన కంటెంట్స్ అనేవి ఒక మాన్యువల్ అయితే ఇచ్చాడు. అలాగే కీబోర్డ్ ఉంది కదా. సో కీబోర్డు, దాని వైర్ ప్లస్ మౌస్, దాని వైర్ అంతే ఇచ్చాడు. సో సింపుల్గా రెండైతే మంచిగా ప్యాకింగ్ చేసి అయితే మనకైతే ఇచ్చారనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ కీబోర్డు ప్లస్ మౌస్ వైర్స్ ఉంటాయి కదా. సో యూఎస్బి కేబుల్స్ ఇవైతే రెండు కలిపి మనమైతే సిపియులో అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము సిపియు అయితే చూద్దాం అనమాట. సో సిపియులో ఇది అసెంబ్ల్డ్ సిపియు అనమాట. షాప్ దగ్గరే అసెంబ్లింగ్ చేసి అయితే వాళ్ళైతే మనకి ఇచ్చారనమాట. సో అయినా ఏం పర్వాలేదు, దీన్ని టోటల్ కాస్ట్ అయితే చెప్తాను. అలాగే మనము ఈ సిపియులో వాడిన పార్ట్స్ అంటే ర్యామ్, మదర్ బోర్డు, అలాగే ఎస్ఎస్డి అనమాట, నెక్స్ట్ గ్రాఫిక్ కార్డు, ఇవన్నీ అయితే నేనైతే మీకు చూపిస్తాను అనమాట. సో సిపియు ఓపెన్ చేస్తే ఇలా ఉంది. సో ఈ క్యాబినెట్ వచ్చేసరికి మనకి 2300 రూపీస్ అయితే పట్టిందనమాట. 230 వోల్ట్స్ క్యాబినెట్ అనమాట. ఇది ప్రెసిడెంట్ కంపెనీ అనమాట. సో ఇది ఒక మంచి కంపెనీ అని అయితే చెప్పచ్చు. సో ఈ సిపియూలో అన్ని పార్ట్స్ చెప్పిన తర్వాత దీని వైరింగ్ కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మదర్ బోర్డ్ అయితే చూస్తున్నాం కదా. సో ఈ మదర్ బోర్డ్లోనే అన్ని ప్లేస్ చేస్తామన్నమాట. సో దీని కంపెనీ వచ్చేసి గిగాబైట్ H310. దీని కాస్ట్ వచ్చేసరికి 4900 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ మనము ప్రాసెసర్ వచ్చేసరికి i5 9th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. సో ఇదైతే మనకి 12900 అయితే పడింది. అలాగే ర్యామ్ వచ్చేసరికి కింగ్స్టన్ ర్యామ్ అనమాట. సో ఇది 8GB ర్యామ్ DDR4. ఇది 3300 రూపీస్ మాత్రమే పడింది. సో ఇది మీరు 2 స్లాట్స్లో 2 కూడా పెట్టుకోవచ్చు అనమాట.
అలాగే మనకి వెస్టర్న్ డిజిటల్ నుండి అయితే ఎస్ఎస్డి 1 TB ఎస్ఎస్డి అయితే తీసుకున్నాము. సో ఇది 3200 రూపీస్ అయితే పడింది ఎస్ఎస్డి అనమాట. సో ఇది ఒక మంచి ఎస్ఎస్డి అని అయితే చెప్పచ్చు, ఇది మంచి కంపెనీ అని అయితే చెప్పచ్చు. సో వీటితోటి సిపియూని అసెంబ్లింగ్ చేశారు. సో ఇప్పుడు వైరింగ్ చూసుకుంటే మనకి ముందుగా హెచ్డిఎంఐ కేబుల్ ఉందన్నమాట. సో సిపియూకి మానిటర్కి అయితే కనెక్షన్ ఇవ్వాలి. సో మనకి హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది, అలాగే విజిఏ కేబుల్ కూడా ఉంటుంది. సో మానిటర్ కనుక హెచ్డిఎంఐ కేబుల్ తోటి సపోర్ట్ చేస్తే మీరు కన్ఫామ్గా హెచ్డిఎంఐ కేబులే పెట్టుకోండి. సో ఎందుకంటే హెచ్డిఎంఐ కేబుల్కి అలాగే విజిఏ కేబుల్కి కంపేర్ చేసుకుంటే హెచ్డిఎంఐ కేబుల్ విజిఏ కేబుల్ కన్నా ఎక్కువ రెజల్యూషన్ పిక్చర్ అయితే మనకైతే ఇస్తుందన్నమాట. సో మీరైతే పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సిపియూకి ఈ హెచ్డిఎంఐ కేబుల్ పెట్టేటప్పుడు అయితే మీరు సిపియూ బాటంలో అయితే పెట్టండి. నేను ఇప్పుడు మధ్యలో అయితే పెట్టాను కదా, సో బాటం అయితే పెట్టండి. బాటంలో కూడా మీకు హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు మానిటర్కి పవర్ సప్లై అంటే అక్కడ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే స్టాండ్కి లెఫ్ట్ సైడ్ అయితే మీకైతే పవర్ సప్లై కేబుల్ ఉంటుంది, అదైతే పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు కీబోర్డ్ అండ్ మౌస్కి అయితే 2 USB కేబుల్స్ ఉంటాయి కదా. సో ఆ 2 USB కేబుల్స్ వచ్చేసి సిపియూలో USB పిన్స్ ఉంటాయి. సో వాటిలో అయితే పెట్టేసుకోవచ్చు. రెండు పక్కనే పెట్టుకోవచ్చు, లేకపోతే ముందు కూడా ఉంటుందన్నమాట. సో ముందు కూడా ఉంటుంది, అదైతే ఉంటుందన్నమాట. సో అలాగే మేమైతే వైఫై రిసీవర్ అయితే తీసుకున్నాము. సో అది జస్ట్ దాని కాస్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అలాగే దాని లింక్ కూడా మెన్షన్ చేస్తాను అనమాట. అది మీరు ముందు కూడా పెట్టుకోవచ్చు. సో చూడండి, అది అయిపోయిన తర్వాత నేను ఆన్ చేసేసరికి పవర్ సప్లై ఇచ్చేసాను. సో ఇచ్చేసరికి మనకైతే ముందు డెల్ వచ్చేసి సెటప్ అయితే చేసుకోమంటుంది అనమాట. సో నేను చెప్పినట్టు మీరు హెచ్డిఎంఐ కేబుల్ కనుక సిపియు బాటంలో ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్లో పెడితే మీరైతే సెటప్ చేసుకున్నమ్మంటే మీకైతే విండోస్ అయితే రన్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు పైన నేను పెట్టినప్పుడు పెడితే కొంచెం ఇబ్బంది అయితే కలగొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, నేనైతే వాటి కాస్ట్ అయితే ఇచ్చాను అనమాట. ప్రతి పార్ట్ కాస్ట్ అయితే ఇచ్చాను. సో మీరైతే అక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.